My dear competitive aspirants, welcome to Mahendra Agarwal Maths Hub YouTube channel. మనం ఇంతకుముందు క్లాస్లో మన అరిథమెటిక్ 3.0కు సంబంధించింది డిస్కస్ చేయడం జరిగింది. అంటే రేషియో ప్రపోర్షన్ కంప్లీట్ అయిపోయింది, ఏజెస్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇక నుంచి ఈ రోజు నుంచి మనం డైలీ ఒక క్వశ్చన్ ఆఫ్ ది డేగా అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎన్ని మోడల్స్ చేయాలనే విధంగా అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఏం చేస్తారంటే యాక్చువల్ క్వశ్చన్ చూడంగానే పెద్ద క్వశ్చన్ ఉంటే భయపడి ఫస్ట్ స్కిప్ చేస్తారు. మరి అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో మనం ఎలా సాల్వ్ చేయాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయాలి అంటే లెస్ దెన్ 1 మినిట్లో చేయాలి. అంటే చూడండి ఒక క్వశ్చన్ అనేది లెంతీ ఉందంటే మీనింగ్ ఏంటంటే దాంట్లో లూప్ హోల్స్ ఉంటాయి, అంటే దాంట్లో లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ను మనం పట్టుకున్నట్లయితే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేస్తాం. కాబట్టి ఇక్కడ నుంచి నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీకోసమే లెంతీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అంటే మనం ఇవన్నీ డిస్కస్ చేసేటన్ని ప్రీవియస్ సంబంధించిన క్వశ్చన్సే. మరి ప్రీవియస్ ఇయర్లో మనకు వచ్చిన క్వశ్చన్ను మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా చేయగలం, నెక్స్ట్ తర్వాత మనకు ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి మనం డైలీ క్వశ్చన్ ఆఫ్ ది డే అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా, ఇది దేనికి సంబంధించిన క్వశ్చన్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అనేది ఇది కూడా ప్రీవియస్ మనకు వచ్చింది, ఎస్ఎస్సి సీజీఎల్లో వచ్చింది. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఓకేనా జనరల్గా మనం ఈ రోజు నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఎక్స్ మోడల్ నేర్చుకోవాలి, లాజిక్ నేర్చుకోవాలి, త్రూ ఆప్షన్ ద్వారా ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఓకేనా. అంతేకాని నేను ఒకటి కాన్సెప్టే నేర్చుకుంటా అంటే వేస్టే, నెక్స్ట్ లాజికే నేర్చుకుంటా అంటే వేస్టే. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసారు క్వశ్చన్ పేపర్ అనేది మారుతుంది, మరి మారినప్పుడు కూడా మన మైండ్ సెట్ అనేది చేంజ్ కావాలి కదా. అంటే ఎక్స్ మోడల్ నేర్చుకోవాలి, ఎట్ ది సేమ్ టైం లాజిక్ నేర్చుకోవాలి, త్రూ ఆప్షన్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ఈ రోజు నుంచి క్లాస్ అనేది ప్రారంభించడం జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే a person invested 1/4 of the sum of rupees 25,000 at a certain rate of simple interest and the rest at 4% per annum higher rate అన్నాడు. నెక్స్ట్ if the total interest received for 2 years is 4125 what is the rate at which the second sum was invested అన్నాడు. అంటే ఒక పర్సన్ అంట 25,000 రూపీస్ అంట ఏం చేసిందంటే 1/4 అన్నాడు. అంటే 4 పార్ట్స్ ఉంటాయి, 1 పార్ట్ అనేది ఎంతకి ఇచ్చిందంటే X% ఇచ్చిండు. రిమైనింగ్ ఏమన్నాడంటే మోర్ దాన్ 4% అంటే ఇది ఎక్స్ అనుకున్నట్లయితే అది ఏం కావాలి X+4% తోటి ఇచ్చిండట. ఆఫ్టర్ 2 years he gets 41,250 రూపీస్ 4,125 రూపాయలు అనేది 2 సంవత్సరాల తర్వాత వడ్డీ వచ్చిందట. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడంటే వాట్ ఈస్ ద సెకండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సెకండ్ ఎంతకి ఇచ్చింది అనేది మనకు కావాల్సిన క్వశ్చన్ ఇదే కదా. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలి ఒకసారి తెలుగులో చూసినట్లయితే ఒక వ్యక్తి 25,000 రూపాయల అసలులో 1/4 భాగాన్ని కొంత భారు వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టాడు. మిగిలిన రెండవ భాగంపై మొదటి దానికంటే 4% ఎక్కువ వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టాను. ఒకవేళ అతనికి 2 సంవత్సరాల తర్వాత వచ్చిన అమౌంట్ ఎంత 41,250 అయితే రెండవ భాగంపై పెట్టిన వడ్డీ రేటు ఆప్షన్ కూడా ఇచ్చింది చూడండి 8.25, 5.25, 9.25, 7.25 అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్ ఫస్ట్ ఎక్స్ మోడల్లో ఎలా సాల్వ్ చేస్తాం ఓకేనా. మెథడ్ 1 అనుకుంటున్నాం. మెథడ్ 1 అనేది ఎలా సాల్వ్ చేయాలి ఓకేనా. ఫస్ట్ మనం ఏం ఇచ్చిండు, మొత్తం అమౌంట్ ఇచ్చిండు 25,000 రూపీస్ 25,000 రూపీస్ ఇచ్చిండు. అందులో 1/4 అన్నాడు కదా. 1/4 అంటే మీనింగ్ ఏంటిది 4 తోటి డివైడ్ చేస్తున్నా. 4 తోటి డివైడ్ చేస్తున్నా అంటే మీనింగ్ ఏంటిది హాఫ్లో ఆఫ్ చేయాలి, హాఫ్లో ఆఫ్. నెక్స్ట్ 25,000లో ఆఫ్ అంటే ఎంత 12,500 మరి 12,000లో ఆఫ్ ఎంత 6,250. ఇలా నోటికి చేసుకుంటూ రావాలి. ఎప్పుడైతే నీకు నోటికి క్యాలిక్యులేషన్ వస్తుందో పెన్ను పెట్టని అవసరం లేదు, ఎందుకంటే 1/4 అన్నాడు కదా. 1/4 అంటే మీనింగ్ ఏంటిది హాఫ్లో ఆఫ్. ఎలా సాల్వ్ చేస్తున్నామంటే చూడండి ఎంత వచ్చింది 6250. అంతేకాని 4 6 4 2 4 5 చేయకండి, నోటికి రావాలి. అంటే చూడండి ఇది 1 పార్ట్ ఇది అయితే రిమైనింగ్ ఎంత అయితే మనకు 25,000లో 6250 తీసేస్తే ఎంత అన్నట్టు 18,750 రావడం జరిగింది. ఎందుకంటే చూడండి ఇదేమో 6,000 ఇది 18,000 అంటే 24,000 కదా. నెక్స్ట్ 750 + 250 1000
24,000 ప్లస్ 1000 ఎంత 25,000 ఇది క్లియర్ దీన్ని నేను ఏమనుకుంటున్నా అంటే చూడండి ఫస్ట్ ఇదేమో ఫస్ట్ పార్ట్ అనుకున్నాం నెక్స్ట్ సెకండ్ ఏమనుకున్నాం అంటే సెకండ్ పార్ట్ అనుకున్నాం దీన్ని ఇలా రాస్తున్నాం చూడండి 6250 ఓకేనా ఆర్ అంటే మనకు తెలియదు కాదా ఆర్ అని రాసినాం ఎన్ని ఇయర్స్కు 2 ఇయర్స్కు డివైడెడ్ బై 100 కదా పిఆర్టీ బై 100 పిఆర్టీ నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏం రాస్తున్నాడు చూడండి ఎంత ఇచ్చింది ఇక్కడ మనకు 18,750 ఇంటూ ఎంత రాయాలి ఇప్పుడు R+4 రాయాలి ఎందుకంటే మోర్ దాన్ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కదా కాబట్టి ఇది ఆర్ అంటే ఇదేం కావాలి R+4 అయింది ఎన్ని ఇయర్స్కు 2 ఇయర్స్ డివైడెడ్ బై 100 ఈక్వల్ టు అమౌంట్ ఎంత వచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 4125 వచ్చింది 2 ఇయర్స్కు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 4125 కదా యాజ్ ఇట్ ఈజ్ రాసినాం ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి 6250 ఇంటూ 2 అంటే 6250 అంటే ఆల్రెడీ మనకు తెలుసు 6,000 డబుల్ ఎంత 12,000 250కి డబుల్ ఎంత 500 ఆర్ ఇక్కడి వరకు క్లియర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 18,750 ఇంటూ 2 చేయండి ఫస్ట్ 18,000కి డబుల్ ఎంత 36,000 కదా 36,000 తర్వాత 750 అంటే ఎంత 37,500 ఏంటిది ఇది ఆర్ ప్లస్ తర్వాత ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా 37,500 ఇది 4 కదా అంటే ఇక్కడ నీకు రావాలి క్యాల్కులేషన్ 37,500ను 4 తోటి చేసినట్లయితే ఎంత వస్తుంది అంటే చూడండి 37 డబుల్ 74కు డబుల్ 148 500 డబుల్ 1000 డబుల్ ఎంత 2000 అంటే ఎంత అన్నట్టు 1,48,000 ప్లస్ 2000 1,48,000 ప్లస్ 2000 అంటే ఎంత అన్నట్టు 1,50,000 ఓకేనా ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి 1,50,000 కదా ఇక్కడ 100 ఉంది కదా 100ను రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది అంటే ఇంటూ అనేది డివైడెడ్ బై అవుతుంది ప్లస్ అనేది మైనస్ అవుతుంది కదా కాబట్టి అలా రాసినాం ఓకేనా 412500 అంటే ఏంటిది అన్నట్టు 4,12,500 అయిపోయింది ఇక్కడికి వెళ్ళి చూడండి ఇదేమో 37,500 ఇదేమో 12,500 రెండింటిని కలిపితే ఎంత 50,000 ఆర్ ఈక్వల్ టు ఇది 1,50,000 రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది కదా కాబట్టి ఏ విధంగా చేస్తున్నాం చూడండి 20 క్యాన్సల్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ 25 అలానే రాసినాం కదా 25 రాసినాం నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి 41లోకి వెళ్ళి 15 తీసేస్తే ఎంత 26 కదా అంటే 2,16,500 చూడండి 26కు 15 కలిపితే 41 ఇక 2,500 తీసేస్తే 2,500 వచ్చింది కాబట్టి ఎంత 2,62,500 ఎన్ని పార్ట్స్ ఉంటాయి 50,000 ఉంటాయి ఇక 20 క్యాన్సల్ ఇక్కడికి వెళ్ళి ఆర్ ఈక్వల్ రాస్తున్నాం ఆర్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 2625 డివైడెడ్ బై 50 అని రాస్తున్నా 500 రాస్తున్నాం ఓకేనా ఇట్లా అట్లనే పెట్టండి 5 తోటి డైరెక్ట్ క్యాన్సల్ చేస్తున్నాం 5 1 జా 5 0 జా 5తో క్యాన్సల్ చేస్తే 5 5 జా 25 5 2 జా 5 5 జా ఎంత వచ్చింది 525/100 మరి 2 డిజిట్ ఉన్నాయి కదా 2 జీరోస్ ఉంటే పైన ఎంచాలి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే r ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు 5.25 r ఈజ్ ఈక్వల్ టు ఎంత 5.25 ఇది ఏంటిది మనకు r అనేది ఇక్కడ వచ్చింది మరి మనం అడిగిన క్వశ్చన్ అది కాదు సెకండ్ పార్ట్ ఏమన్నాడు మోర్ దాన్ 4% ఆఫ్ సెకండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే కదా కాబట్టి ఎంత అన్నాడు r+4 అన్నాడు r+4 అంటే 4.25కి 4 యాడ్ చేసి ఎంత 9.25 ఇది దేని ఈక్వల్ టు r+4 మరి మనకు రావాల్సిన ఆన్సర్ ఎంత 9.25 ఇక్కడికి వెళ్ళి చూడండి నేను నోటికే చెప్పిన క్యాల్కులేషన్ అనేది నోటికి రావాలి మీకు అర్థం కావడం కోసం నేను స్టెప్ బై స్టెప్ చెప్పడం వల్ల మీకు టైం అనేది ఎక్కువ పడుతుంది అంతేకాని ఏం లేదు మళ్ళీ ఒకసారి చూడండి 25,000/4 అంటే ఎంత 6250 రిమైనింగ్ ఎంత రావాలి 18,750 రావాలి కాబట్టి 6250 ఇంటూ ఆర్ ఇంటూ ఇది 2 ఇయర్సే కదా PRT/100 ఇక్కడ 18,750 ఇంటూ r+4 ఇంటూ 2/100 ఈక్వల్ ఎంత 2 ఇయర్స్కు 4125 2 ఇయర్స్కి వచ్చింది కదా ఇక్కడికి వెళ్ళి మనం ఆర్ను ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఆర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మనకు సెకండ్ పార్ట్ అన్నాడు కాబట్టి +4 యాడ్ చేస్తున్నాం అంటే 5.25కి 4 యాడ్ చేస్తే ఎంత 9.25 ఇది జనరల్ ఎక్స్ మోడల్ లేదా మన ప్రొసీజర్ అంటాం మనం జనరల్ మోడల్లో లేదు అంటే నేను ఇంకో కొంచెం ఆలోచిస్తున్నా చూడండి మెథడ్ 2 అనేది ఎలా సాల్వ్ చేస్తామంటే ఆల్రెడీ ఇది
6250నే కదా 6250 నెక్స్ట్ ఇది ఎంత అంటే 18750 కదా నెక్స్ట్ రెండింటి కలిపితే ఎంత అన్నట్టు 25000 కదా ఇది చూడండి ఈ 25000 అనేది ఎంత వచ్చిందంటే 2 ఇయర్స్కు మనకి ఎంత వచ్చింది 4125 కదా మరి 4125లో 2 ఇయర్స్ అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎంత 1 ఇయర్కు 1 ఇయర్ కంటే ఇక్కడికి వెళ్ళి చెక్ చేసినట్లయితే 20 నెక్స్ట్ తర్వాత 62.5 అంతే కదా ఇక 20 * 12 అంటే ఎంత 6 అని రాసినాం 2.5 అంటే 2062.5 అనేది 1 ఇయర్కి వచ్చింది ఇక్కడికి వెళ్ళి క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూడండి ఎంత 2062.5 ఓకే ఇక్కడ వరకు క్లియర్ మరి ఇది ఎంత పర్సెంట్ ఎక్కువ అన్నాడు r+4 అన్నాడు ఇదేమో r+4 అన్నాడు ఇదేమో r అన్నాడు ఓకేనా అంటే ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది ఇది 4% అది తీసేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా అది తీసేస్తే ఆన్సర్ అయిపోయినట్టే ఎందులో ఇది 18750లో 4% అంటే 1% అంటే ఎంత 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి దానికి డబుల్ చేస్తే ఎంత 187కు డబుల్ చేసినట్లయితే ఎంత ఇది 4 టైమ్స్ కదా 18 డబుల్ 36 36 డబుల్ ఎంత 72 75కి డబుల్ 150 150కి డబుల్ 300 72 + 3 అంటే ఎంత 75 కాబట్టి ఎంత వచ్చింది మనకు 750 రావడం జరిగింది అంతే కదా 1% అనేది 187.5 నెక్స్ట్ 4% ఎక్కువ ఉంది కాబట్టి ఇంటూ 4 చేసినాం ఇంటూ 4 చేస్తే ఎంత వచ్చింది 750 వచ్చింది మరి ఇది ఇందులోకి వెళ్ళి తీసేయాలి కదా ఇందులోకి వెళ్ళి తీసేస్తే ఎంత వచ్చిందంటే చూడండి 2062.5లోకి వెళ్ళి 750 తీసేస్తే ఎంత వచ్చింది 13 నెక్స్ట్ 12.5 12.5 ఇక 0.5కి 0.5 రాసినాం నెక్స్ట్ 12 అంటే 2 అంటే 2 రాసినాం నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 6 ఉంది కాబట్టి 6లోకి వెళ్ళి 5 తీసేస్తే ఇది రాసినాం 1 వచ్చింది అంటే ఎంత 12.5 అనేది రావడం జరిగింది ఇప్పుడు మనం కనుక్కుంటాం చూడండి ఇది 12.5 డివైడెడ్ బై టోటల్ అమౌంట్ ఎంత 25,000 పర్సెంటేజ్ అన్నట్టు కాబట్టి ఏం చేయాలి ఇంటూ 100 కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక పాయింట్ తీసేస్తున్నా ఇక్కడ 0 రాస్తున్నా 20 క్యాన్సల్ అయిపోయింది 25తో చేయండి 25తో వేస్తే 2500 నెక్స్ట్ 25 5 కదా 25 ఎంతలా క్యాన్సల్ అవుతుంది 25 5 125 అంటే 20 వచ్చింది కాబట్టి 25 2 నెక్స్ట్ 25 5 అంటే ఎంత వచ్చింది 520/100 అంటే ఎంత అన్నట్టు 5.25 మరి 5.25 అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి ఓకే 5.25కి +4 అని యాడ్ చేసినాం ఎంత అన్నట్టు 9.25% వచ్చింది కాబట్టి 9.25 r+4 ఎంత 9.25 నువ్వు ఇలా సాల్వ్ చేసినా వస్తుంది అంటే నేను ఏం చేస్తున్నా అంటే చూడండి టోటల్ ఉంది టోటల్కి వెళ్ళి r+4 అనేది 4% ఎక్కువనే కదా ఆ 4% తీసేస్తే ఇక రిమైనింగ్ రెండింటిని కలిపితేనే కదా మరి రెండింటిని కలిపితే ఎంత అమౌంట్ ఇచ్చింది 25,000 ఇక రాసినాం ఎంత ఎక్స్ట్రా ఉంది 1312.5 చేస్తే ఎంత వచ్చింది 5.25 వచ్చింది ఇది క్లియర్ ఇంకా నేను షార్ట్ కట్ చేస్తా దీనితో కంపారిజన్ చేస్తే ఇది మనకు ఈజీగా అనిపిస్తుంది అవునా కదా ఇంకా షార్ట్ కట్ ఎలా చేస్తాం ఇంకా షార్ట్ కట్ అనేది ఎలా చేస్తామంటే చూడండి మెథడ్ 3 అనేది చేస్తున్నాం మెథడ్ 3 4125 డివైడెడ్ బై 2 ఇంటూ ఎంతలో వచ్చింది 25,000 ఇంటూ 100 20 క్యాన్సిల్ అయిపోయింది 5తో చేస్తున్నా 5 5 550 రావడం జరిగింది 5తో చేస్తే 5 8 40 5 2 5 5 ఓవరాల్గా ఎంత వచ్చింది మనకు 8.25 వచ్చింది ఓవరాల్గా ఎంత వచ్చింది 8.25 వచ్చింది ఇక్కడికి వెళ్ళి నేను రాస్తున్నా చూడండి ఇగో ఇక్కడ ఎంత ఓవరాల్గా 8.25 వచ్చింది నెక్స్ట్ ఇది 1:3 కదా 1:3 ఇక ఇక్కడ హైయెస్ట్ నెంబర్లకి వెళ్ళి తీసేయాలి లీస్ట్ నెంబర్కు కలపాలి చూడండి 8.25లోకి వెళ్ళి 3 తీసేస్తే ఎంత 5.25 లీస్ట్ నెంబర్ కలిపితే 8.25కి 1 కలిపితే ఎంత 9.25 వెరీ ఈజీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చిందా లేదా మీకు 3 మోడల్స్ చూడండి ఏ ప్రాబ్లం ఇచ్చినా నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లెస్ దెన్ 1 మినిట్లో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈజీగా జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నేను ఇన్ని మోడల్ ఎందుకు చెప్తున్నానంటే మ్యాథ్స్ వస్తే నువ్వు ఆడుకోవచ్చు అదే రాకుంటే నిన్ను ఆడుకుంటుంది పెద్ద డిఫరెంట్ ఏమైనా ఉందా ఏం లేదు కదా కాబట్టి క్వశ్చన్ సేమే నేను చెప్పే విధానంలోనే డిఫరెంట్ ఉంది ఎలా చేయాలని ఆలోచించాలి మీరు ఎక్కడైనా చూడండి
చూడండి ఇలాంటి ఇన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఏ ఫ్యాకల్టీ అయినా చెప్తాడా అప్డేట్ క్వశ్చన్స్ తోటి. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆలోచించాలి. మ్యాథ్స్ అంటేనే ఆలోచించడం, బట్టి పట్టడానికి ఇక్కడ అవకాశాలు లేదు. అవునా కదా? ఈ ప్రాబ్లం చూడండి ఓవరాల్గా మనకి ఎంత వచ్చింది 8.25 అనేది ఇద్దరిని కలిపితే. మరి రేషియో 1:3 ఎందుకు రాసిన? 4 పార్ట్సే కదా, 4 పార్ట్సే కాబట్టి ఇది 1 తర్వాత 3 అంటే ఇక్కడ ఏముంది లీస్ట్ నెంబర్కి ఏమో యాడ్ చేయాలి, లేదా తర్వాత హైయెస్ట్ నెంబర్కి ఏమో మైనస్ చేయాలి. 8.25లోకి వెళ్ళి 3 తీస్తే 5.25. నెక్స్ట్ 8.25కి 1 యాడ్ చేస్తే ఎంత? 9.25 అనేది. ఈ రోజు నుంచి మనకు డైలీ క్వశ్చన్ ఆఫ్ ది డే అనేది ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అంటే జాబ్ కొట్టాలనే కసి లేదా పట్టుదల ఉన్నారో వారందరూ మన యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలి, ఎంత ఈజీగా సాల్వ్ చేయాలని ఉద్దేశంతో ఈ రోజు నుంచి మనం క్లాస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది.